ఏలూరు జిల్లా కొయ్యలగూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారని వారు ఆరోపించారు. ఇక ఇద్దరికి ఆడపిల్లలు పుట్టడంతో మగపిల్లల కోసం మరో ముగ్గురితో సహజీవనం చేస్తున్నట్లు వారిద్దరూ తెలిపారు. అతిగా మేనేజర్ శ్రీనివాస్ కాలర్ పట్టుకుని మొదటి భార్య చెప్పుతో కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకుని మేనేజర్తో సహా ఇద్దరి భార్యలని స్టేషన్కి తరలించారు. వెలిశాల పూజిత, నాకు ఇద్దరు పిల్లలు రన్విత, దేవాంశి. మా హస్బెండ్ పేరు వెలిశాల శ్రీనివాసరావు. మాది తిరువురు అండి. తిరువురు పక్కన చిట్యాల గ్రామము. మా హస్బెండ్ పేరు వెలిశాల శ్రీనివాసరావు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పనిచేస్తాడు. అతను స్వగ్రామం వచ్చేసేసి పేరువంచ కల్లూరు గ్రామము. అతను వచ్చేసేసి 3 సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని వదిలేసేసాడండి. మేము ఇక్కడ ఫస్ట్ అతను జాబ్ చేయడం వచ్చేసేసి నందిగామండి, కోటక్ మహీంద్రాలో చేశాడు. అప్పుడు ఉన్నప్పుడే మమ్మల్ని గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి గొడవలు ఎక్కువయ్యానండి. వరకట్నం గురించి బాగా మమ్మల్ని వేధించాడు. మా నాన్నగారు ఉన్న వరకు సర్దారండి. మా నాన్నగారు చనిపోయిన కరోనాలో మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా కట్నం కింద ఇచ్చిన ప్రాపర్టీస్ మొత్తం అతని పేరు మీద రాపిచ్చేసుకున్నాడండి. రాపిచ్చేసేసుకొని ఆ తర్వాత మమ్మల్ని వదిలేసేసాడండి, గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. పంపించేసి నేను ఇంకా తిరుగుతా ఉన్నానండి. ఇక్కడ నందిగాంలో ఒక అమ్మాయితో ఉంటుంటే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నామండి. పట్టుకొని మా పెద్ద మనుషులందరినీ పట్టుకొని 10 మనుషుల మధ్య కూర్చోబెడితే అతను అప్పుడు ల్యాండ్ అపార్ట్మెంట్ రాసి ఇచ్చాడండి. ఇంకా ఇప్పుడు 80 లక్షల బంగారం విలువ చేసే బంగారం అక్కడ ఉంది. నేను బంగారము ఆస్తుల కోసమో రాలేదండి. అతను వేరే ఎన్ని చోట్ల తిరిగానండి. జంగారెడ్డిగూడెంలో సకల పోలీసులకు కంప్లైంట్ చేయి, అక్కడ పట్టించుకోలేదు. మార్నింగ్ వచ్చేసి నైట్ 1 వరకు ఉన్నామండి జంగారెడ్డిగూడ పోలీస్ స్టేషన్. ఇద్దరు పిల్లల్ని వేసుకొని జోరుని వర్షము పట్టించుకోలేదు. పిల్లల్ని పట్టించుకోలేదు. స్టేషన్ వాళ్ళు కూడా మాట్లాడలేదండి. అక్కడ ఇదే సేమ్ అండి. వస్తామని అంటే వాళ్ళు వస్తే నేను చచ్చిపోతానని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం అనండి. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయానండి. రీసెంట్ గా ఈ అమ్మాయి మళ్ళీ వేరే అమ్మాయి, ఈ అమ్మాయి 4వ అమ్మాయి అండి నాతో కాక. రాజమండ్రి అంటే ఈ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది. 6 సంవత్సరాలు అవుతుంది డైవర్స్ అయ్యి. పిల్లలు కూడా వాళ్ళకి చిన్న సెటిల్మెంట్ అమ్మాయి చేసేసాడు. కానీ ఇంత పెద్ద పిల్లలు ఉన్నారని అసలు చెప్పలేదంటండి. ఏమీ చెప్పకుండా అమ్మాయిని కూడా మోసం చేశాడంట. ఆ అమ్మాయిని ఒక్క మాట లేదండి. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. అమ్మ, నాకు ఇలా అన్యాయం జరిగింది, నీకు కూడా ఇలానే చేస్తానని అంటే, అవునండి నన్ను కడుపులో ఉన్న దగ్గర నుంచి మగపిల్లాడు కావాలని మా అత్తగారు అంటానే ఉన్నారు. ఈ విషయం అయితే నేను